సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసు కదా. ఇందులో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రముఖ స్టైల్ ఫిల్మ్ మేకర్ నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించగా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. సిద్ధుకి సినిమా అంటే పిచ్చి. ఈ మూవీ చూసి టిల్లును మర్చిపోతారని రాశి ఖన్నా పేర్కొనడం జరిగింది. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా తెలుసు కదా. నీరజ్ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం, ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. నాకు కథ చాలా నచ్చింది. ఇందులో రాగానే క్యారెక్టర్ లో కనిపిస్తాను. నీరజ అద్భుతంగా రాసింది. నీరజ గారి విజన్ మీ అందరికీ నచ్చుతుంది. తన నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. జ్ఞానశేఖర్ గారు సినిమాని అద్భుతంగా విజువలైజ్ చేశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా ప్రొడ్యూసర్స్ విశ్వ గారికి, కృతి గారికి థ్యాంక్ యూ. ఈ సినిమాకి వాళ్ళు బ్యాక్ బోన్. తమన్ గారు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. రాశి ఖన్నాతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంజలి క్యారెక్టర్ ని అద్భుతంగా పర్ఫామ్ చేసింది. సిద్ధు గారి జర్నీ ఇన్స్పిరేషన్. తను వండర్ఫుల్ కోస్టర్. తనతో మరిన్ని సినిమాలు చేయాలనుంది. అక్టోబర్ 17న సినిమా థియేటర్స్ లో చూడండి. తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ, తెలుసు కదా నా మనసుకు చాలా దగ్గర సినిమా. చాలా కష్టపడ్డాం. ఇంత అద్భుతమైన క్యారెక్టర్ చేసిన రాసినందుకు నీరజ్కి థ్యాంక్ యూ. జ్ఞానశేఖర్ గారు ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ లాగా తీశారు. తమన్ గారు హిట్ ఆల్బమ్ ఇచ్చారు. సిద్ధు, హర్ష, శ్రీనిధి నన్ను అందరినీ ఒక కొత్త కోణంలో చూస్తారు. శ్రీనిధి చాలా కష్టపడింది. తన బ్యూటిఫుల్ సోల్. తనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. సిద్ధుకి సినిమా అంటే పిచ్చి. అంత ఫ్యాక్షన్ ఉన్న కోస్టర్ ని నేను ఎప్పుడు చూడలేదు. ఈ సినిమా చూసిన తర్వాత మీరు టిల్లును కూడా మర్చిపోతారు. అక్టోబర్ 17న తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాలని కోరుకుంటున్నానని అన్నారు. డైరెక్టర్ నీరజ కోన మాట్లాడుతూ, విశ్వ గారికి, కృతికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం డైరెక్టర్ కి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా నిర్మాతలే. సిద్ధు లేకుండా ఈ సినిమా ఉండేది కాదు. ఈ సినిమాకి తను బ్యాక్ బోన్. నిధి, రాశికి థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ ఈ ప్రాజెక్ట్ కి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ముగ్గురు సినిమాకి పిల్లర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. హర్ష క్యారెక్టర్ మీ అందరినీ అలరిస్తుంది. జ్ఞానశేఖర్ గారు అద్భుతంగా విజువల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ అసెట్. 2 పాటలు పెద్ద హిట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది. మేము తీసిన సినిమాని మాకు కొత్తగా చూపించింది ఎడిటర్ నవీన్. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలని తెలిపారు.